తెలంగాణ ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకుడు రాచకొండ చంద్రశేఖర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం దురదృష్టకరమని ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొండలరెడ్డి అన్నారు. ఆయన మరణం ఎలక్ట్రికల్ టెక్నీషియన్స్ ఫెడరేషన్కు తీరని లోటని అన్నారు. తెలంగాణ ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకుడు రాచకొండ చంద్రశేఖర్ సంతాప సభను మంగళవారం నల్గొండ పట్టణంలోని నల్గొండ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు సామ కొండలరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఇతర నాయకులతో కలిసి చంద్రశేఖర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఫెడరేషన్ ఆధ్వర్యంలో సేకరించిన 2,20,000 రూపాయలను రాష్ట్ర, జిల్లా, మండల కమిటీల నాయకులు కలిసి మృతుని సోదరుడు రాచకొండ వేణుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏడిద వెంకటేశ్వర్లు, కోశాధికారి సిహెచ్ బాలస్వామి, రాష్ట్ర గౌరవ సలహాదారు ఖమ్మంపాటి నరసింహ, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు రవిశంకర్, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు తోట శ్రవణ్, నల్గొండ జిల్లా అధ్యక్షుడు వరికుప్పల హనుమంతు, ప్రధాన కార్యదర్శి బరాల స్వామి, నల్గొండ మండల అధ్యక్షుడు గుండా నాగయ్య, ప్రధాన కార్యదర్శి బొజ్జజాని, కనగల్ మండల అధ్యక్షుడు మండల పరమేష్, నల్గొండ పట్టణ సీనియర్ నాయకులు గోలి వెంకన్న, పసుపులేటి లక్ష్మయ్య, మిట్ట కృష్ణారెడ్డి, వడ్డే దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.